నా దగ్గర అయితే మనీయే లేదు ఇండియాలో. ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్ లైఫ్. నాకు లోన్ కావాలి $70,000 నా ట్యూషన్ ఫీజ్. 2 సెమిస్టర్స్ కి ఒక లోన్, ఇంకో 2 సెమిస్టర్స్ కి ఇంకో లోన్. కమ్ ఫ్రమ్ స్లమ్స్ ఆఫ్ ముంబై. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను ఇండియా నుంచి యుఎస్ఏకి ఒక స్టూడెంట్ వీసా పైన రావడం, అండ్ దెన్ ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. సో జాబ్ చేయడం అది ఎలా యాక్చువల్లీ పాసిబుల్ అయిందో అది చెప్తాను. అంటే బేసిక్గా మనం యుఎస్కి రావాలి ఆర్ఎల్స్ ఎక్కడైనా అబ్రాడ్కి వెళ్ళాలంటే ముందైతే మనీ అక్యుములేట్ చేసుకోవాలి కదా. సో నా దగ్గర అయితే మనీయే లేదు ఇండియాలో. నా దగ్గర ఓన్లీ ఒక జాబ్ ఉంది. ఆ జాబ్ లో నేను ఒక 30,000 సంపాదిస్తున్నాను. ఆ 30,000 సంపాదించింది కూడా చాలా ఎక్కువ ఏం మిగలట్లేదు. సో మిగిలినా సరే ఒక ఇయర్ కైనా సరే 5 lakhs మేబీ 6 lakhs ఉంటది. ఆ ఖర్చు పోగా కూడా ఆ మిగతా మనీతో నేను యూఎస్కి ఎలా వచ్చాను, నేను నా పెద్ద ట్యూషన్ ఫీజు ఎలా పే చేశాను, పైగా నేను నా మాస్టర్స్ న్యూయార్క్ లో చేశాను. సో నా ట్యూషన్ ఫీజే ఆల్మోస్ట్ ఒక 60 to 70K ఉండే, $70,000. సో అది నేను ఎలా పే చేశాను, నా లివింగ్ ఎక్స్పెన్స్ నేను ఎలా పే చేశాను. పైగా నాకు మా ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అంటే నాకు సపోర్ట్ వచ్చిందే లేదు, బికాస్ నాకు ఎవరైనా స్పాన్సర్ చేయడం అది కుదరలేదు. సో నేను అది ఎలా చేశానో అది నేను ఈ వీడియోలో మొత్తం చెప్తాను. సో లెట్స్ గో బ్యాక్ టు 2021. సో నేను యాక్చువల్లీ యూఎస్కి 2022లో వచ్చాను, బట్ లెట్స్ గో బ్యాక్ టు 2021. సో 2021లో నా బీటెక్ అయింది. నేను బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఫ్రమ్ విమెన్స్ యూనివర్సిటీ చేశాను. చాలా బాగా పాయింటర్ వచ్చింది. సో ఐ కంప్లీటెడ్ మై బీటెక్ విత్ 9 pointers. అవును, ఐ నో దట్ కోవిడ్ నడుస్తుంది అప్పుడు, అండ్ లైక్ కొంచెం గ్రేస్ మార్క్స్ ఇచ్చేసారు అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ అది కాదు, లైక్ 4th year లో అయితే కొంచెం గ్రేస్ మార్క్స్ ఇచ్చారు, ఒప్పుకుంటాను. బట్ ప్రీవియస్లీ దానికన్నా ముందైనా సరే నాకు పాయింటర్స్ చాలా బాగుండేది. అంటే నేను చాలా బాగా చదువుకుంటాను. సో అందుకే నేను పాయింటర్స్ ఎవ్రీ టైం లైక్ బాగా మెయింటైన్ చేశాను. బీటెక్ అయిపోయిన తర్వాత నేను జాబ్ లో జాయిన్ అయిపోయిన తర్వాత డే వన్ నుంచి జాబ్ చేసినప్పుడు, సో నేను ముంబైలో జాబ్ చేస్తున్నాను అప్పుడు. అలా డే 1 నుంచి జాబ్ చేసినప్పుడు నేనేం గమనిస్తున్నానంటే, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి శాలరీ వస్తుంది, నాకు శాలరీ వస్తుంది, నాకు ఇన్సెంటివ్ కూడా వచ్చేది. అలా సో కొంచెం శాలరీ పైన కూడా మనీ వచ్చేది. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి పైసలు వస్తున్నాయి, నాకు మనీ వస్తుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నాను? నాకు ఎందుకు ఒక ఫీలింగ్ ఉంది దట్ ఈ మనీ నేను ఇలా వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే నాకు ఒక పెద్ద డ్రీమ్ ఉంది. సో ఆ డ్రీమ్ ఏంటంటే, ఆ డ్రీమే ఇది దట్ నేను MS మాస్టర్స్ చేయడానికి యుఎస్కి రావాలి ఎలాగైనా సరే. యుఎస్కి కాకపోయినా సరే ఏదైనా అబ్రాడ్ కంట్రీకి వెళ్ళాలి. అంటే ఎందుకంటే ఇక్కడ ట్రంప్ వల్ల, ఇక్కడ చాలా థింగ్స్ వల్ల చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి. అండ్ యుఎస్ చాలా అంటే నంబర్ 1లో ఎప్పుడైనా సరే ఉంటుంది, బట్ చాలా థింగ్స్ మారుతూ ఉంటాయి. అందువల్ల యుఎస్ కాకపోయినా సరే యూకేకైనా వెళ్ళాలి, ఏదైనా ఒక ఫారెన్ ల్యాండ్కి వెళ్ళాలి. అప్పుడు నేను 21 years ఉండేదాన్ని అనమాట. సో నేను ఒక తల్లో పెట్టుకున్నాను దట్ ఏదైనా సరే నా 20s అయితే నేను ఖచ్చితంగా ఒక అబ్రాడ్కి వెళ్ళి మాస్టర్స్ చేసి అక్కడ జాబ్ సంపాదించి అలా నేను కొంచెం సేవింగ్స్ చేసుకొని మళ్ళీ లేటర్ మేబీ నా 30s లో ఆర్ మేబీ 29, 28 లో అలా కొంచెం ఇండియాలో చూసుకుందాం, మనం బ్యాక్ కంట్రీకి రావచ్చు. కానీ స్టార్ట్ లో అయితే నేను ఎలాగైనా వెళ్ళాలి అలా అనుకుంటూ ఆ ఒక డిటర్మినేషన్తో జాబ్ స్టార్ట్ అయిపోయిన రోజు నుంచి నేను నా మనీని చాలా కేర్ఫుల్గా యూటిలైజ్ చేశాను. అలా సో లైక్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ నేను ఎక్కడ స్పెండ్ చేయలేదు. సో అలా మొదలైందనమాట. సో ఆ మనీని నేను కలెక్ట్ చేసుకొని ఒక కన్సల్టెన్సీ జాయిన్ అయ్యాను అనమాట. సో ఆ కన్సల్టెన్సీ జాయిన్ అయ్యే ముందే నేను ఆల్రెడీ IELTS కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ లైక్ యాక్చువల్లీ GRE రాయాలి, బట్ అప్పుడు ఏమన్నారంటే లైక్ కొన్ని యూనివర్సిటీస్కి GRE అవసరం లేదనమాట. అలా సో అందుకే లైక్ ఒక IELTS స్కోర్తో సరిపోయింది. సో అందుకే నేను IELTSకి ప్రిపేర్ అయ్యాను. IELTSకి కూడా నాకు మంచిగా స్కోర్ వచ్చింది, మేబీ లైక్ 8 వచ్చింది ఆర్ మేబీ 7 points సంథింగ్, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ నాకు సరిగ్గా గుర్తులేదు. సో నేను IELTS రాశాను. ఆ స్కోర్ తీసుకెళ్లి నేను కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట. సో నేను కన్సల్టెన్సీ ఎక్కడికి వెళ్ళానంటే నేను IDPకి వెళ్ళాను. ఆ కన్సల్టెన్సీ గురించి కూడా నేను ఒక వేరే వీడియో చేస్తాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నా ప్రొఫైల్ సబ్మిట్ చేసిన తర్వాత నేను చెప్పాను ఇలా దట్ నేను జాబ్ చేస్తున్నాను అండ్ నేను ఇలా లైక్ మాస్టర్స్ కోసం లైక్ ప్లాన్ చేస్తున్నాను అది అనుకుంటూ చెప్పిన తర్వాత లైక్ దే టోల్డ్ మీ, ఒక పెద్ద బాంబ్-షెల్ నా తల మీద చేశారు దట్ యు విల్ హ్యావ్ టు హ్యావ్ అట్లీస్ట్ ఇంత సేవింగ్స్ ఉండాలి అలా. సో
ఓకే మాస్టర్స్ చేయాలి, ఓకే మాస్టర్స్కి రావాలి, ఓకే నాకు తెలిసి ఉండే కొంచెం దట్ యునో లైక్ యునో కొంచెం మనీ అయితే కావాలి ఖచ్చితంగా. సో అప్పుడు మేమేమనుకున్నామంటే లైక్ 2020లో మాకు ఒక బిజినెస్ ఉండేదన్నమాట. సో కోవిడ్ వచ్చిన వల్ల ఆ బిజినెస్ అంతా లైక్ అదైపోయి అంటే టు బి ఆనెస్ట్ మా ఇంట్లో ఎలా నడుస్తుందంటే ఓన్లీ గడుస్తుంది అంతే. అందులోకే నా కోసం ఏదో ఒక మనీ సేవ్ చేసి నా కోసం నేను మనీ యూటిలైజ్ చేయాలంటే నేను అది ఎక్స్పెక్ట్ చేయలేను మా ఇంట్లో నుంచి. సో సింపుల్ లైక్ నేను ఎక్కువ చెప్పలేను, బట్ సింపుల్ నాకు ఒకటేముండే అంటే నాకు ఎక్కడికి హెల్ప్ రాదు. అలా నాకు ఎవరైనా మనీ ఇస్తారు, ఆ మనీతో నేను ఏదో ఒకటి చేయాలంటే కాదు. సో ఒక లాస్ట్ ఆప్షన్ వాస్ ఎడ్యుకేషన్ లోన్. సో అప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అంటే కూడా ఇండియా నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే మన ఇండియన్ బ్యాంక్స్ తీసుకుంటే వాళ్ళు ఏదో ఒక గ్యారంటీ కింద అడుగుతారు. అలా యూజువల్ అయితే ఇలా ఉంటుంది దట్ యునో గ్యారంటీ కింద ఇదర్ సమ్ స్పాన్సరర్ హ్యాస్ టు గివ్ అ సిగ్నేచర్ ఆర్ మేబీ మీరు ఏదో ఒకటి యునో గ్యారంటీగా పెట్టాలి. మీ హౌస్ పేపర్స్ అయినా సరే, మీ గోల్డ్ అయినా సరే ఏదో ఒకటి పెట్టాలి. ఇన్ మై కేస్ నేను ఐ కమ్ ఫ్రమ్ స్లమ్స్ ఆఫ్ ముంబై. అలా నాకు తెలియఎందుకు అంత బాగొచ్చు అంటే మీరు వేరే వీడియో వెళ్ళి నా ఇంట్రొడక్షన్ వీడియో చూడండి. సో నేను ముంబైకి ఉన్నా సరే నేను తెలుగు ఎందుకు వచ్చా అంటే బికాస్ మై నేటివ్ టౌన్ ఇస్ తెలంగాణ అనమాట. సో అందుకే మేము ఇంట్లో తెలుగే మాట్లాడతాం. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో మా ఉండే ఇంటి పేపర్స్ తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టి దానిపైన నాకు లోన్ రావాలంటే అది నెక్స్ట్ ఇంపాసిబుల్. అండ్ సెకండ్లీ నాకు ఎవరైనా మనీ ఇవ్వాలంటే అది ఇంపాసిబుల్. అలా సో నాకు లోన్ కావాలి, కానీ లోన్ అప్లై చేయడానికి కోసం కూడా నా దగ్గర పేపర్స్ లేవు. సో నేను ఎలా చేయాలి? సో ఐ వాజ్ జస్ట్ బ్రేకింగ్ మై హెడ్ దట్ యునో నాకు లోన్ కావాలి, కానీ నాకు లోన్ కూడా ఎలా వచ్చు లైక్ బికాస్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు లైక్ ఏ దారి లేకుండే. అప్పుడు నేనే కన్సల్టెన్సీకి వెళ్ళాను కదా. సో ఆ కన్సల్టెన్సీలో నేను ఆమె పేరు కూడా చెప్తాను. హర్ నేమ్ ఇస్ మహారుక్ మ్యామ్. సో షీ ఈజ్ లైక్ అ డార్లింగ్ టు మీ, షీ ఈజ్ మై స్వీట్ హార్ట్. అలా సో ఆమె సపోర్ట్ లేకపోతే ప్రాబబ్లీ అంటారు కదా కొంతమంది మీ లైఫ్ లో ఉంటారు, వాళ్ళు లేకపోతే మేబీ మీరు ఈ రోజు ఆ ప్లేస్ లో ఉన్నారు కదా, ఆ ప్లేస్ లో మేబీ ఉండరు. సో ఐ గివ్ హర్ దాట్ క్రెడిట్స్ అలా, ఎందుకంటే షీ హ్యాస్ బిన్ విత్ మీ త్రూ అవుట్ మై అప్లికేషన్ ప్రాసెస్ అండ్ షీ హ్యాస్ బిన్ లైక్ అ సపోర్ట్ టు మీ. సో ఆమె చెప్పింది అనమాట. సో నా కేసు ఎలా అంటే ఇంకొక స్టూడెంట్ ఉండేదంట ఆమెది. సో ఆమె ఇంకొక స్టూడెంట్ కి వాళ్ళ డాడీ లేరు అండ్ లైక్ ఆమెకు ఒక సింగిల్ మదర్, వాళ్ళ మదర్ ఒక సింగిల్ మదర్. సో ఆమె ఏం చేసింది, అదే సేమ్ పాత్ లో నన్ను ఫాలో అవ్వమన్నది. అప్పుడు వచ్చింది ఎడ్యుకేషన్ లోన్ ఎంపవర్. సో ఎంపవర్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, లైక్ డీటెయిల్లో వీడియో చేశాను. దట్ వాళ్ళు నాకు ఎంత డిస్బర్స్మెంట్ ఇచ్చారు, వాళ్ళ ప్రాసెస్ ఏంటి, మీరు నా వీడియోలో కిందికి వెళ్ళి చూస్తే లైక్ నేను మాస్టర్స్ చేసేటప్పుడు 2022లో మాస్టర్స్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను 2023లో. సో అప్పుడు నేను ఎంపవర్ గురించి అంత డీటెయిల్లో చెప్పాను. సో అక్కడికి వెళ్ళి మీరు చూడండి. అప్లికేషన్ కోసం నా డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను ఎంపవర్ కి. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ నేను అప్లికేషన్ సబ్మిట్ చేశాను అండ్ కొన్ని మంత్స్ తర్వాతనే లైక్ నాకు కొన్ని కాలేజెస్ కి అడ్మిట్స్ వచ్చినాయి. లైక్ పేస్ యూనివర్సిటీ, న్యూయార్క్, టెక్సస్ కి ఒకటి వచ్చింది, ASU కి ఒకటి వచ్చింది, అండ్ ఐ థింక్ దట్ డెన్వర్ నుంచి కూడా ఒకటి వచ్చింది. లైక్ కొన్ని అడ్మిట్స్ నాకు ఆల్రెడీ వచ్చినాయి, నా ఈమెయిల్స్ లో నాకు అడ్మిట్స్ ఉన్నాయి. సో ఇట్ వాస్ జస్ట్ మై డిసిజన్ దట్ వీళ్ళలోకి నేను ఎందుకంటే నా IELTS ఎగ్జామ్ అయిపోయింది, నా బీటెక్ పేపర్స్ రెడీ ఉన్నాయి, నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను. సో నేను పేపర్ వర్క్ అంతా రెడీ ఉంది. ఇట్స్ ఓన్లీ అబౌట్ మనీ, ఇట్స్ ఓన్లీ అబౌట్ ఫండ్స్. సో మనీ ఎక్కడికి అక్యుములేట్ చేయాలి అన్నమాట. అది అప్లై చేసిన తర్వాత వీళ్ళ నుంచి రెస్పాండ్ వచ్చింది. బట్ ఆ రెస్పాన్స్ లో వాళ్ళది ఏంటంటే వాళ్ళు మనీ ఇస్తారు, బట్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే నేను ఏ కాలేజ్ కావాలి ఆ కాలేజ్కి వెళ్తే వాళ్ళు ఇవ్వరు. వాళ్ళ లోన్ సర్వీసెస్ లో లిస్టెడ్ యూనివర్సిటీస్ కి వెళ్తేనే వాళ్ళు లోన్ డిస్బర్స్ చేశారు. సో అందులో బై గాడ్స్ గ్రేస్ పేస్ యూనివర్సిటీ ఆల్రెడీ వాజ్ ఎ రిజిస్టర్డ్ యూనివర్సిటీ అనమాట. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను దాట్ వాజ్ ద మెయిన్ రీజన్ వై ఐ కేమ్ టు న్యూయార్క్. లేకపోతే నాకు ఇలా ఏం పెద్దగా లేదు దట్ లైక్ ఒక పెద్ద సిటీ నుంచి నాకు అడ్మిట్ వచ్చింది, టెక్సస్ కి వెళ్ళొద్దు, ఇంకే స్టేట్ కి వెళ్ళొద్దు, న్యూయార్క్ కి వెళ్ళాలి. టు బి ఆనెస్ట్ ఐఎమ్ అ పర్సన్ హూ వుడ్ నాట్ సీ లైక్ బిగ్ సిటీ. నేను ఇలా చెప్పుకోవట్లేదు, బట్ నేను ఆల్రెడీ 21 years ఆఫ్ మై లైఫ్ ముంబైలో ఉన్నాను. సో నాకు తెలుసు సిటీ లైఫ్ ఎలా ఉంటుందో అదంతా తెలుసు. సో నేను దానికి ఏదో ఒకటి ఎక్సైట్ అవుదామని, బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకుంటున్నా అలా వెళ్ళాను. మోస్ట్లీ ఐ విల్ సీ నాకు ఏం కావాలి, నాకు ఏది ఫైనాన్షియల్ వేగా నాకు కొంచెం ఏది ఈజ్ అవుతుంది, నేను మోస్ట్లీ ఆ ఆప్షన్కి వెళ్తాను. సో నేనైతే టెక్సస్కి వెళ్దామని చాలా డిసైడ్ అయ్యాను. లైక్ ఆ లిస్ట్ లోకే నేను చూస్తే వాళ్ళ
వాళ్ళ కోర్సెస్లో చూసి చాలా టెక్సస్కి వెళ్ళాలి అనుకుంటూ చాలా అనుకుంటున్నాను. బట్ దెన్ మేబీ గాడ్ హ్యాస్ సమ్ డిఫరెంట్ ప్లాన్ ఫర్ మీ. సో God wanted to maybe make me go to Pace University and here I am today. So అలా అనమాట. సో పేస్ ఉండే వాళ్ళ లిస్ట్లో, అండ్ దెన్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా రీడ్ చేస్తే వాళ్ళు వితౌట్ ఎనీ డాక్యుమెంటేషన్, వితౌట్ ఎనీ గ్యారంటీ లోన్ ఇస్తారు. కానీ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే you will have to maintain good score while you're doing your masters అలా. అండ్ సెకండ్, నువ్వు లోన్ డిస్బర్స్మెంట్ నీకు ఇండియాలో ఉంటూ లోన్ డిస్బర్స్మెంట్ రాదు. సో కొన్ని లోన్స్ ఉంటాయి, ఆ లోన్స్కి ఏంటంటే మనం మాస్టర్స్ ప్లాన్ చేసుకుంటే ఇండియాలో ఉంటూ వాళ్ళు ఆల్రెడీ మన బ్యాంక్ అకౌంట్లో మన మాస్టర్స్కి వెళ్లే ముందే వాళ్ళు డిస్బర్స్ చేస్తారనమాట అలా. సో ఆ మనీతోనే మనం ప్లేన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, లివింగ్ ఎక్స్పెన్స్ కోసం షాపింగ్ చేసుకోవచ్చు, అది ఇది చేసుకోవచ్చు. బట్ ఇన్ మై కేస్ వీళ్ళ కండిషన్స్ ఏంటంటే నేను యుఎస్ వచ్చిన తర్వాత నా యూనివర్సిటీకి నా ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత ఒక 1 month తర్వాత వాళ్ళకి నాకు డిస్బర్స్మెంట్ వస్తుంది. అది కూడా నా బ్యాంక్ అకౌంట్కి రాదు, నా యూనివర్సిటీకి బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ ఫీజ్ కట్ చేసిన తర్వాత మిగతా మనీ ఉంటుంది చూడు, అది నా బ్యాంక్ అకౌంట్లో వేస్తారనమాట అలా. అండ్ నాకు ఎంత మనీ కావాలనో అది నేను డిసైడ్ చేయకూడదు, నా యూనివర్సిటీకి నా లోన్ వాళ్ళు అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు అలా. సో నా యూనివర్సిటీ చెప్తుంది అనమాట దట్ ఈ ఒక క్యాండిడేట్ కి ఇంత ఫీజు ఉంది, ఫస్ట్ సెమిస్టర్ ఇంత ఫీజ్, సెకండ్ సెమిస్టర్ ఇంత ఫీజ్ అలా. సో 1 year కి ఒక లోన్ అప్లికేషన్ ఉంటుంది, ఇంకో ఇయర్ కి ఇంకొక లోన్ అప్లికేషన్ ఉంటుంది అనమాట. సో టోటల్ మాస్టర్స్ 2 years, 2 years లో 4 semesters. సో ఈ 4 semesters నువ్వు 1.5 year లో కూడా ఫినిష్ చేయొచ్చు. నేనైతే 2 years లో ఫినిష్ చేశాను. సో అలా 4 semesters కి 2 semesters కి ఒక లోన్, ఇంకో 2 semesters కి ఇంకో లోన్. సో టోటల్ 2 లోన్ అప్లికేషన్స్ ఉంటాయి, సేమ్ ఎంపవరే బట్ 2 different లోన్ అప్లికేషన్స్ అలా. సో ఫస్ట్ లోన్ అప్లికేషన్ లో వాళ్ళు లైక్ నాకు ఫస్ట్ సెమిస్టర్ ఫీజ్ ప్లస్ కొంచెం ఎక్స్ట్రా మనీ పంపించారు. సో దాట్ దాన్ని ఏమంటారు, నాకు లివింగ్ ఎక్స్పెన్స్ కి పనికి వస్తుంది. అండ్ దెన్ సెకండ్ సెమిస్టర్ కి కొంచెం నేను వాడుకోవచ్చు. అండ్ దెన్ నాకు ఒక ఈజ్ ఉండేది దట్ సెకండ్ సెమిస్టర్ కి మళ్ళీ మనీ కావాలంటే నేను రిక్వెస్ట్ చేయొచ్చు, ఇంకా వాళ్ళు డిస్బర్స్ చేస్తారు అలా. సో అదే జరిగింది. వాళ్ళు నాకు ఒక ఎక్స్ అమౌంట్ పంపించారు. ఎగ్జాక్ట్లీ ఎంత ఏంటో అనుకుంటూ అది మీరు వేరే వీడియోలో వెళ్ళి చూడండి, ఎందుకంటే నేను ఆల్రెడీ అక్కడ చేశాను, అక్కడ ఆల్రెడీ చెప్పాను. సో నా ట్యూషన్ ఫీజ్ ఐ థింక్ ఫస్ట్ సెమిస్టర్ ఒక 13K 12K ఏదో ఉండేది అనమాట అలా, $12,000. సో అది డిస్బర్స్ అది కట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ మనీ నా బ్యాంక్ అకౌంట్ లో వచ్చేసింది. ఇంకా అదే మనీతో నేను నా రెంట్ కట్టుకున్నాను. అండ్ అంటే యాక్చువల్లీ రెంట్ నేను ఇక్కడికి వచ్చే ముందే నేను కట్టాలి, ఎందుకంటే నాకు మనీ వచ్చింది 1 month తర్వాత, యూఎస్ వచ్చాక 1 month తర్వాత. సో దానికన్నా ముందైతే నేను రెంట్ కట్టాలి, డిపాజిట్ కట్టాలి కదా. సో ఆ మనీ కూడా నేను ఎలా అరేంజ్ చేశానంటే జస్ట్ వచ్చే ముందు నాకు ఒక 1 lakh 2 lakh నాకు ఒక ఫ్రెండ్ వాళ్ళ డాడ్ దగ్గర నుంచి నేను అరేంజ్ చేసుకున్నాను. వాళ్ళ డాడీ వాజ్ వెరీ కైండ్. ఆయన నాకు సరే ఫైన్ అనుకుంటూ, ఆయన ఒక బ్యాంక్ లో పనిచేస్తాడు, సో సరే ఫైన్ అనుకుంటూ ఆయన నా కోసం లోన్ తీసుకొని, మేబీ వాళ్ళకి ఏదో లోన్ ఉంటే సో ఆయన అలా తీసుకొని నాకు ఆ మనీ పంపించి, బట్ లైక్ ఇంట్రెస్ట్ అయితే ఏం తీసుకోలేదు. బట్ ఆయన ఏమన్నాడంటే లైక్ 1 month తర్వాత నాకు మనీ నీకు వచ్చిన తర్వాత ప్లీజ్ నాకు రిటర్న్ ఇచ్చేసేయి అనుకుంటూ అలా. సో నేను 1 month నాకు డిస్బర్స్మెంట్ వచ్చిన వెంటనే నేను ఆయనకు పంపించేశాను అలా. సో ఆ మనీ నేను నా నియో కార్డ్ విచ్ ఈస్ used to load Indian money and then you can use that in any foreign land. అంటే మీరు డాలర్స్ లో యూజ్ చేసుకోవచ్చు, మేబీ ఆస్ట్రేలియన్ కరెన్సీలో యూజ్ చేసుకోవచ్చు, అలా ఉంటుంది అలా. నియో గ్లోబల్ కార్డ్ అనమాట. సో ఆ నియో గ్లోబల్ కార్డ్ లో నేను ఇండియన్ నా అకౌంట్ ని నేను లింక్ చేసి ఆ ఇండియన్ అకౌంట్ నుంచి 2 lakh rupees దాంట్లో వేసుకొని అలా నేను నా రెంట్ ఇంకా నా డిపాజిట్ నేను పే చేశాను అనమాట. సో దాట్ ఈస్ వాట్ హ్యాపెండ్. సో ఇలా జరిగిందనమాట. లైక్ ఎంపవర్ ఉండకపోతే ప్రాబబిలీ నేను ఎక్కడ ఉన్నానో అక్కడ ఉండేదాన్నే కాదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఒక్కటే చిన్న డిసడ్వాంటేజ్ ఏముంటదంటే ఈ లోన్ లో యూ విల్ హ్యావ్ టు స్టార్ట్ పేయింగ్ యువర్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ మంత్ ఆఫ్టర్ యూ గెట్ ద డిస్బర్స్మెంట్ అలా. సో అలాంటప్పుడు నాకు ఇంకా పార్ట్ టైమే దొరకలేదు. నేను ఇంకా పార్ట్ టైంకి అప్లికేషన్స్ ఇస్తున్నాను, మా యూనివర్సిటీస్ లో అప్లికేషన్స్ ఇస్తున్నాను, అన్ని ప్లేసెస్ లో నా అప్లికేషన్స్ ఇస్తున్నాను రైట్ ఆఫ్టర్ ఐ కేమ్ ఇన్ టు ద యుఎస్ఏ ఇన్ ద ఇయర్ 2022. నేను 2022 సెప్టెంబర్ లో యుఎస్ కి వచ్చాను. అలా వచ్చిన తర్వాత నేను అప్లికేషన్స్ వేస్తున్నాను, నాకు అక్టోబర్ లో మనీ వచ్చింది. కానీ నాకు ఆల్రెడీ సెప్టెంబర్ ఎండ్ లో ఒక ఇంట్రెస్ట్ షో అవుతుంది నా లోన్ అప్లికేషన్ లో. సో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అదే ఉంటుంది దట్ వాళ్ళు మనకి మనీ వేస్తారు కదా వితౌట్ ఎనీ గ్యారంటీ. సో వాళ్ళకి ఒక్కటే ఉంటుంది ఏంటంటే మనం ఎవ్రీ మంత్ మన
మన క్రెడిట్ స్కోర్ ని మెయింటైన్ పెట్టుకోవాలి. సో మనం తీసుకున్న డిస్బర్స్మెంట్ పైన మనకి ఎంత ఇంట్రెస్ట్ పైన వాళ్ళు లోన్ ఇస్తారో ఆ ఇంట్రెస్ట్ తగ్గట్టు మనకి లోన్ ఇంట్రెస్ట్ పడుతూ ఉంటది అనమాట. సో ఐ థింక్ మై ఫస్ట్ లోన్ అప్లికేషన్ వాస్ 12% to 13%. అలా నాకు ఇప్పుడు ఉంది ఆ లోన్, నేను ఇంకా పే బ్యాక్ చేస్తున్నాను. అలా లైక్ మొత్తం నేను టోటల్ గా పే బ్యాక్ చేయలేదు. అలా సెకండ్ లోన్ అప్లికేషన్ కూడా అంతే. సెకండ్ లోన్ అప్లికేషన్ కూడా ఇంకా 1% ఇంకా ఇంక్రీజ్ అయ్యే నాకు సెకండ్ లోన్ అప్లికేషన్, ఎందుకంటే కొంచెం 1 year తర్వాత కదా అలా. సో అలా అన్నమాట. సో దాట్స్ దాట్. బట్ దెన్ నేను బేసికలీ ఎంపవర్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఎందుకు తెలుసు దట్ నాలాగా చాలా మంది ఉంటారు వేర్ మనం ఒక సిచ్యువేషన్ లో ఉంటాం దట్ యుఎస్కి అయితే వెళ్ళాలి, మాస్టర్స్కి అయితే వెళ్ళాలి, ఇది చేయాలి అది చేయాలి, బట్ ఏదైనా చేయడానికి కోసం ముందు కావాల్సింది ఏంటంటే మనీ. సో మనీయే లేదనుకో, సో ఎలా వెళ్ళాలి, మనీ లేకపోతే ఎలా చేయాలి? సో అలాంటప్పుడే ఇలాంటి ఎడ్యుకేషన్ లోన్స్ మనలాంటి వాళ్ళకి చాలా 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 యూస్ఫుల్ అలా. సో నేను ఎంపవర్ నా దగ్గరికి ఒక లైక్ ఎంపవర్ హెవీ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంది కొంచెం, అంటే లైక్ మనం వేరే ఇండియన్ బ్యాంక్స్కి వెళ్తే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటాయి. అంటే తక్కువ అంటే ఇప్పుడు యాక్చువల్లీ బయట మార్కెట్ రేట్స్ అంతే ఉన్నాయి 11%. అంటే అది మీ స్కోర్ మీద ఇంకా మీరు ఇచ్చే డాక్యుమెంటేషన్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట అలా. సో ఎంపవర్ ఫస్ట్ మంత్ నుంచి ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంది. అండ్ తర్వాత మీకు లైక్ 2 years అయిపోయిన తర్వాత ఒక 6 months గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తుంది అనమాట. జాబ్ వచ్చే దాకా ఒక 6 months గ్రేస్ పీరియడ్ ఇస్తుంది. ఆ 6 months తర్వాత మీకు మీ లోన్ రీపేమెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా లోన్ రీపేమెంట్ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ పర్సన్ టు పర్సన్ అనమాట. సో మీరు మీ కేసులో అంటే 10 years అయినా లోన్ మీకు బ్రేకేజ్ ఇవ్వచ్చు. మీరు 10 years దాకా అయినా పే చేసుకోవచ్చు, రీపే చేసుకోవచ్చు ఆ లోన్. ఆర్ మేబీ 20 years దాకా, లైక్ ఇట్ డిపెండ్స్. మేబీ నాకు తెలిసి అయితే అది కేస్ బై కేస్ వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు అలా అనమాట. సో అంతే, లైక్ నేను అదే చెప్పడానికి ఇక్కడ వచ్చాను. స్పెషల్ గా నేను వీడియో చేస్తున్నాను దాట్ నేను యాక్చువల్లీ జాబ్ చేసేటప్పుడు నా శాలరీ 30,000 ఉండేదన్నమాట. సో 30,000 శాలరీతోని నేను ఇంత పెద్ద $70,000 నా ట్యూషన్ ఫీజ్, పైగా నా లివింగ్ ఎక్స్పెన్స్ ఒక $30,000 నేను ఎలా పే చేశానో, నేను ఎలా అవన్నీ సాధించానో లైక్ నాకే తెలుసు. సో దట్ వాజ్ ఓన్లీ పాసిబుల్ బికాజ్ నాకు కావాల్సినప్పుడు నాకు ఎంపవర్ లోన్ ఇచ్చింది అలా. అండ్ నేను ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు, లైక్ గ్యారంటీగా నేను వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. సో హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్ దట్ గ్యారంటీగా ఏది ఇవ్వకపోయినా సరే దే ఆర్ గివింగ్ మీ లోన్. అండ్ నేను స్టార్ట్ లో చాలా అనుకునేదాన్ని దట్ ఇలా ఎలా జరుగుతుంది దట్ యూ డోంట్ గివ్ ఎనీథింగ్ ఫర్ గ్యారంటీ అండ్ దెన్ సమ్వన్ ఇస్ గివింగ్ యూ లోన్, అది ఎలా జరుగుతుంది? సో దాట్స్ ఓన్లీ బికాస్ అంటే ఇది ఒక ప్లాట్ఫామ్ ఉన్నది. ఐ డోంట్ నో హౌ దే ఆర్ మేనేజింగ్ టు డూ సో, బట్ రియల్లీ అ బిగ్ థ్యాంక్ యూ టు ఎంపవర్ అవుట్ దేర్ దట్ వాళ్ళు ఇలా లైక్ చేస్తున్నారు. అండ్ బేసికలీ జస్ట్ బికాస్ వాళ్ళు నాకు ఆ లోన్ మనీ ఇచ్చారు, నేను నా మాస్టర్స్ కంప్లీట్ చేశాను. మాస్టర్స్ అప్పుడు నేను కావాల్సిన పార్ట్ టైం చేశాను, ఇంటర్న్షిప్ చేశాను, అండ్ దెన్ ఫైనలీ నాకు కావాల్సిన ఫుల్ టైం జాబ్ వచ్చింది. సో నేను ఇప్పుడు ఆ ఫుల్ టైం జాబ్ చేస్తూ నేను మనీ పే బ్యాక్ చేస్తున్నాను. సో ఐ థింక్ నేను నా కోసమే లైఫ్ కోరుకున్నాను కదా ఇండియాలో ఉంటూ. ఒక 5 years బ్యాక్, మేబీ ఒక 5 years బ్యాక్, ఒక 6 years బ్యాక్ అలా. యుఎస్ అయితే నా తల్లో చాలా ముందు నుంచే ఉండే దట్ ఏదో ఒక ఫారెన్ ల్యాండ్కి వెళ్ళాలి, యుఎస్కి వెళ్ళాలి, మాస్టర్స్ చేయాలి, అలా జాబ్ సాధించాలి అలా. సో దిస్ వాజ్ ఓన్లీ పాసిబుల్. అంటే ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్ లైఫ్ జస్ట్ బికాస్ ఎంపవర్ గేవ్ మీ మై ఎడ్యుకేషన్ లోన్. ఈ వీడియో చూస్తున్నారు హూస్ ప్లానింగ్ టు గో అబ్రాడ్ అండ్ డూ దేర్ మాస్టర్స్ అండ్ రియలీ వాళ్ళు లోన్ లో స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళకి తెలియదు ఎక్కడికైనా లోన్ తీసుకోవాలి అండ్ లైక్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ ఏం లేదు. సో ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ హియర్ అవుట్ దేర్ అలా. నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నేను ఆల్రెడీ లోన్ తీసుకున్నాను, మై ప్రాసెస్ వాస్ వెరీ స్మూత్. వాళ్ళకి ఆల్రెడీ ఒక పోర్టల్ ఉంటుంది. సో దట్ పోర్టల్ ఇస్ నోన్ యాజ్ లాంచ్ పోర్టల్. సో ఆ పోర్టల్లో మీ లోన్ అప్లికేషన్స్, మీ మనీ ట్రాన్సాక్షన్స్, మీ హిస్టరీ అన్ని అలా దాంట్లో కనిపిస్తుంది. అండ్ దెన్ యూ కెన్ ఆల్సో రీచ్ అవుట్ టు దెమ్. ఐ థింక్ వాళ్ళు చాలా లైక్ వాళ్ళ కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది అలా. మీరు కాల్ చేసినప్పుడు, మీరు షెడ్యూల్ చేసినప్పుడు దే విల్ గైడ్ యూ విత్ ఆల్ ద క్వశ్చన్స్. నాకైతే లేనిపోని చాలా క్వశ్చన్స్ ఉంటాయి, నాకైతే ఎవ్రీ టైం చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో నా ఏ క్వశ్చన్స్ కైనా సరే వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్ గా ఆన్సర్ ఇచ్చారు అలా. నాకు తెలుసు ప్రస్తుతానికి యుఎస్ లో సిచ్యువేషన్ బాగాలేదు అండ్ మాస్టర్స్ కి వచ్చే వాళ్ళు కూడా అనుకుంటున్నారు దట్ రియలీ రావాలి వద్దా అనుకుంటూ. బట్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ థింక్ దట్ నో, ఐ మీన్ ఇట్స్ ఓకే, ఐ మీన్ వీ విల్ టేక్ దట్ రిస్క్. సో ఇఫ్ యూ ఆర్ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ దట్ మాస్టర్స్ కి వెళ్ళాలి, యూఎస్ కే కాదు యూకేకి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, సో వెళ్ళాలని అనుకుంటున్నారు అండ్ దెన్ మనీ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. సో బేసికలీ దిస్ వీడియో ఇస్ జస్ట్ టు టెల్ యూ దట్ ప్లీజ్ రీచ్ అవుట్ టు దెమ్
and please go and check their interest rates and get the services done from them. That's all. మీకు ఈ వీడియో నచ్చిందైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్ చేశాను, ప్లీజ్ వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చూడండి. సో అవి నేను అన్ని నా మాస్టర్స్ చేసేటప్పుడు వీడియోస్ చేశాను. దాని తర్వాత జాబ్ సర్చ్ లో పడిపోయి లైక్ లైఫ్ అంతా బిజీ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం ఐఎమ్ అట్ అ ప్లేస్ వేర్ ఐ థింక్ దట్ లేదు మళ్ళీ నా యూట్యూబ్ ఫ్యామిలీకి హాయ్ చెప్పాలి. ముందు నేను యాక్చువల్లీ తెలుగులో వీడియోస్ చేసేదాన్ని కాదు, నేను హిందీలో ఇంకా ఇంగ్లీష్లో చేసేదాన్ని. బట్ నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో నేను మార్చ్ నుంచి హనుమాన్ చాలీసా సంకల్పం చేశాను అనమాట. సో ఆ సంకల్పం నేను యాక్చువల్లీ తెలుగు ఆడియోలో చేశాను. సో ఎంత మంది నాకు రీచ్ అవుట్ అయ్యారు మన వాళ్ళు. అండ్ నేను అందరితో ఇలా మాట్లాడుతూ అందరితో ఇంటరాక్ట్ అవుతూ నాకు ఎంత బాగా అనిపించింది అంటే నేను డిసైడ్ అయిపోయాను దట్ ఎన్ని వీడియోస్ చేసినా సరే నేను తెలుగు లాంగ్వేజ్ లోనే చేస్తాను. నాకు వేరే లాంగ్వేజ్ వచ్చినా సరే ఇది ఒక కంఫర్ట్ ఉన్నది నాకు. సో నేను ఈ లాంగ్వేజ్ లోనే చేస్తాను. ప్లీజ్ 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 ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో రీచ్ అవ్వండి, ఆర్ ఎల్స్ నాకు కింద కామెంట్స్ లో రీచ్ అవ్వండి. నేనైతే చాలా ట్రై చేస్తాను ఆన్సర్ చేయడానికి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బై.